హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని రైస్, చపాతీ, పుల్కా, బటర్ నాన్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే రెసిపీని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి కట్ చేసినటువంటి 3 టమాటాలు, 5 జీడిపప్పు గుళ్ళు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 వరకు జీడిపప్పు గుళ్ళు వేసి ఎర్రగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో 1 కప్పు పన్నీర్ ముక్కలు వేసి లైట్గా వేయించుకుని పక్కకు తీసుకోవాలండి. లేదంటే ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే పన్నీర్ మసాలాలు పీల్చుకోదండి. అదే నూనెలో కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసి వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు వేయిస్తూనే ఉండాలండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ గ్రేవీ ఇలా చిక్కబడుతున్న టైంలో 1/2 కప్పు పెరుగు వేసి గడ్డలేమీ లేకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత వేయించిన పన్నీరు, జీడిపప్పు వేసుకుని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. కలుపుతుండగా 5 నిమిషాలకి ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని ఒకసారి అంతా కలిపి లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని నాన్, చపాతీ లేదా బగారా రైస్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.